అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ విశ్వేశ్వర దేవాలయంలో హిందూ సమ్మేళనం జమ్మికుంట ఏప్రిల్ 25, 2026 శనివారం రోజున శ్రీ విశ్వేశ్వర దేవాలయం బొమ్మలగుడి ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకి సమ్మేళన కార్యక్రమం జరిగింది. దయచేసి జమ్మికుంటలో ఉన్నటువంటి హిందూ బాంధవులు, కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఈరోజు ఆధ్యాత్మికంగా చింతన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరు వారు అని కులాలకు మతాలకు అట్లాంటివి కాకుండా అందరూ కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఆ రోజు గోపూజ కార్యక్రమం కూడా చాలా విశిష్టంగా ఆ రోజు కార్యక్రమం ఉంది కనుక అందరూ జమ్మికుంటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుని ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం, సెలవు, ధన్యవాదాలు. విషయమే సనాతన ధర్మం ప్రకారంగా హిందువులంటే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రేమ, ఆప్యాయత, ముఖ్యంగా వాళ్ళ లోపల ఉండేదంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ఆప్యాయత చూసుకోవాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలనేది హిందూ సాంప్రదాయం. ఆ హిందూ సాంప్రదాయం రాను కొంచెం ఇంకా ఎక్కువ డెవలప్ కావాలని మన చైర్మన్ గారు ఎంతో హ్యాపీగా అందరికీ ఈ యొక్క సమ్మేళనానికి 25/6 శివాలయం ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువులు జమ్మికుంటలోని కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క హిందువులు అయి ఉంటే తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మనసారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. రామ లక్ష్మణ జానకి హిందువుల ఐక్యత. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఇట్టి కార్యక్రమం వచ్చేసి మన యొక్క ఇష్టాల్సి చైర్మన్ దిలీప్ కుమార్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇట్టి కార్యక్రమం హిందూ సమ్మేళనం జంబికుంట శివాలయం ప్రాంగణంలో 25 ఏప్రిల్ రోజు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. హిందువులు భక్తి, ఐక్యత, సంస్కృతి సమ్మేళనం భాగంగా వివిధ అశిష్టమైన అతిథులతో సమ్మేళనం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అశేషమైన ప్రత్యేక భక్త జనం వచ్చేసి ఇట్టి కార్యక్రమం జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నా. వివిధ గ్రామాల నుంచి వచ్చి కూడా ఇట్టి కార్యక్రమం జయప్రదం చేయాలని నేను భక్తులకు, హిందూ బంధువులకు అందరికీ కోరుకుంటున్నా. జై శ్రీరామ్.